భాషకు భావం ప్రాణం. మన భాష తెలుగు భాష. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవచ్చున్నాం. పంచదార కన్నా పనసదనుల కన్నా కమ్మని తేనె కన్నా తెలుగు మిన్న. ఈరోజు మనం తెలుగు భాష గొప్పతనాన్ని గురించి తెలుసుకోవచ్చున్నాం. దానిలో ముందుగా తెలుగు తల్లికి నీరాజనాలు తెలుపుతూ మనం తెలుగు తల్లికి గేయం ఆలపిద్దాం. అందరూ లేచి నిలబడండి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయని కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అందరూ కూర్చోండి. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. కాబట్టి ఈ తెలుగు భాష గొప్పతనాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నాం. తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే, గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంతకీ గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని మనం ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే, అతను వ్యవహారిక భాషా ఉద్యమాన్ని మొట్టమొదట మొదలుపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి వ్యవహారిక భాష అంటే మనం మాట్లాడుతున్నటువంటి భాష. ఇప్పుడు మీకు ఒక సందేహం కలగాలి, మనం మాట్లాడుతున్నటువంటి భాష అంటే ఇంతకుముందు వేరే భాష ఏదైనా ఉండాలి అని కదా.
అవును, ఇంతకుముందు గ్రాంధిక భాష ఉండేది. ఈ గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఉద్యమం చేయడానికన్నా ముందు గ్రాంధిక భాషని పాఠశాలలో బోధించేవారు. గ్రాంధిక భాషని ప్రభుత్వం ఉత్తర్వులుగా జారీ చేసేటువంటి వారు. అది ఎవరికి ఉపయోగకరంగా ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ భాషనే పిల్లలకు పాఠశాలల్లో విద్యాబోధన జరగాలి. అలాంటి భాషలోనే ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడు పామరులకు కూడా అర్థమవుతుంది అని చెప్పి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఆ ఉద్యమం చేపట్టారు. మరి గ్రాంధిక భాష అంటే ఎలా ఉంటుంది? దానికి ఒక ఉదాహరణ చెప్తా. అటజని కాంచి భూమి సురడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ లుటతబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి చాలమను. ఏమన్నా అర్థమైందా మీకు? లేదు కదా. అందుకే గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఇలాంటి గ్రాంధిక భాష ఈ పామరులకు కూడా అర్థం కాదని చెప్పి వ్యవహారిక భాషను తీసుకుని వచ్చారు. మన తెలుగు భాషకు ఎంతోమంది ప్రాముఖ్యతనిచ్చారు. ఉదాహరణకు 16వ శతాబ్దంలో వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన 8 మంది కవులను తన ఆస్థానంలో పెంచి పోషించాడు. వారి దగ్గర ఎన్నో ప్రబంధాలు కవిత్వాలు చేయించారు. ఏకంగా ఆయనే ఒక కవిగా మారి ఆయన ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. ఆయన తెలుగు గురించి చెప్పినటువంటి ఒక పద్యం చూద్దాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపుల గులువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగును ఎంతో గొప్పగా కీర్తించాడు శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఉన్నటువంటి భాషలన్నింటిలోకి తెలుగే గొప్పది అని చెప్పి ఆయన తులు భాషలో పుట్టి తులు భాషలో నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తి అయినా కానీ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఇలా మన తెలుగు భాషలో మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఇతిహాసం, శతకం, కావ్యం, నవల, నాటిక, ఇలా ప్రతి ఒక్క ప్రక్రియ ప్రజలకు ఎంతో చేరువుగా వారిని ఎంతో అలరించింది మన తెలుగు భాష. మరి ఈ తెలుగు భాష ఆంధ్రులమైనటువంటి మనం, తెలంగాణలో తెలుగు మాట్లాడుతున్నటువంటి వారు, మనం అందరూ కలిసి దాదాపుగా 9,70,00,000 మంది దాకా ఉన్నాం. మరి తెలుగు భాష ఈరోజు అంతరించిపోతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుకు ప్రాముఖ్యతనిచ్చి తెలుగును పునరుద్ధరించవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ప్రక్రియలు ఎన్నింటిలో మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి మన విద్యార్థులు ఇంకా మీకు ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటివి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిస్తూ సెలవు. జై తెలుగు తల్లి. మనిషికి మనసు ముఖ్యం, పాటకు పల్లవి ముఖ్యం, గాయకునికి గాత్రం ముఖ్యం. ఇప్పుడు ఒక పద్యం చెప్పడానికి 1వ తరగతి నుండి చరిత వస్తున్నది. అందరికీ శుభోదయం. నా పేరు చరిత. మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే పద్యం చెప్పుతాను, వినండి. సంస్కృతంబులోన చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోన కస్తూరి వాసన, కలిసిపోయే తేడా తెలుగునందు. అద్భుతం చరిత. మన తెలుగు భాషలో ఇన్ని భాషలు కలిసిపోయాయన్నమాట. అందరూ ఒకసారి చరిత్ర చప్పట్లు కొట్టండి. పురాణాల ప్రకారం శివుడు వెలిసినటువంటి ఈ త్రిలింగ దేశం మనది. నిజాంలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం, ఈ 3 ప్రాంతాల మధ్య నివసిస్తున్న మనం ఆంధ్రులం. ఈ ఆంధ్రుల గురించి చెప్పడానికి 5వ తరగతి నుంచి రేష్మిత వస్తున్నది. స్వాగతిద్దాం. ముత్యాల దండకు ముచ్చమటలు బట్టు, అక్షరంబు రూప మరసి చూడ, చిలుక పలుకులకైనా సిగ్గనిపించును, పదముల పొందిక పదును చూడ, గండు కోయిల గొంతు గది తప్పిపోవును, గానానుకూల ప్రకర్ష చూడ, పుట్ట తేనెకునైనా పుట్టు విరాగంబు, సహజ మాధుర్య రసంబు చూడ, దేవ భాషకు దీటకు దివ్య భాష, దేశ భాషలలో కడు తీపి భాష, అమ్మ పాలకు సరితూగు నటి భాష, వెలుగు రేఖల పాట మా తెలుగు భాష.
చక్కగా చెప్పావు రేష్మిత. అందరూ ఒకసారి రేష్మితకి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మనం కారాల గురించి తెలుసుకోబోతున్నాం. కారాలంటే మీకు తెలుసు కదా, పచ్చిమిర్చి కారం, మిరియాల కారం, ఇవే కారాలు మనకు తెలుసు. కానీ ఈ సాహిత్యంలో ఉన్నటువంటి కారాలు వేరు. ఆ కారాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. ఇప్పుడు ఆ కారాల గురించి చెప్పడానికి మన ముందుకు 8వ తరగతి జషిత్ వస్తున్నాడు. స్వాగతిద్దాం. నా పేరు జషిత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీ అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నేను మీకు కారాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. కారాలు అంటే మనం తినే కారాలు కాదు. మొదలు పెట్టే కారం శ్రీకారం, గౌరవించే కారం సంస్కారం, పలకరించే కారం నమస్కారం, ప్రేమలో కారం మమకారం, స్త్రీలకు నచ్చే కారం అలంకారం, శివునికి నచ్చే కారం ఓంకారం, బహుమతిలో కారం పురస్కారం, వేళాకోళంలో కారం వెటకారం, భయంతో చేసే కారం హాహాకారం, మేలు చేసే కారం ఉపకారం, కీడు చేసే కారం అపకారం, సందులలో కారం ఆకారం, రూపంతో వచ్చే కారం ఆకారం, పగ తీర్చుకునే కారం ప్రతీకారం, సాయం చేసే కారం సహకారం, ప్రయోగాలలో కారం ఆవిష్కారం, గర్భంతో వచ్చే కారం అహంకారం. అందరికీ నమస్కారం. జషిత్, ఇన్ని కారాలు ఉన్నాయా? అమోఘం కదా. ఇన్ని కారాలు తెలుగులో ఉన్నాయంటే అమోఘం. మరి అందరూ ఒకసారి జషిత్కి చప్పట్లు కొట్టండి. ఓకే, ఇప్పుడు సంస్కృతంలో వ్యాసుడు భారతాన్ని రాశాడు. మరి తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరు ముగ్గురు కవిత్రయం చేశారు. ఈ ముగ్గురిని కలిపి మనం కవిత్రయం అంటున్నాం. వీరిలో మొదటివాడు నన్నయ్య. ఈ నన్నయ్య గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నన్నయ్య గురించి చెప్పడానికి 5వ తరగతి నుంచి లీలా కార్తికేయ వస్తున్నాడు. స్వాగతిద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు లీలా కార్తికేయ. మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు తెలుగులో మొట్టమొదటి కవి అయిన నన్నయ్య గురించి తెలియజేయబోచున్నాను. కవి పేరు నన్నయ్య. ఇతను 11వ శతాబ్దంలో జీవించి ఉన్నారు. శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధి చెందింది. మహాభారతమే కాక చాముండిక విలాసం, ఇంద్ర విజయము, ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథాలు కూడా రచించారు. వారు రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వీరికి ఆదికవి, వాగన శాసనుడు అను బిరుదులు కలవు. ఆదికవి అని ఎందుకు అన్నారంటే తెలుగులో మొట్టమొదటి కవిత్వం రాసిన వారు కానుక ఆదికవి అయ్యారు. వాగన శాసనుడు అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే 11వ శతాబ్దానికి ముందు తెలుగులో ఎటువంటి రచనలు లేవు. అన్ని మాటల రూపంలో ఉన్నాయి. మొట్టమొదటి ఆ మాటల రూపంలో ఉన్న వాటిని లిఖిత రూపంగా రాశాడు కాబట్టి వాగన శాసనుడు అయ్యాడు. వాక్ ప్లస్ శాసనుడు వాగన శాసనుడు. అందుకే నన్నయ్యను ఆంధ్ర కావ్య భూదోట వెలయించిన కవి అని అన్నారు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. లీలా కార్తికేయ, ఇప్పుడు అర్థమైంది నన్నయ్యను ఆదికవి అని ఎందుకంటారో. అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. అందరూ ఒకసారి లీలా కార్తికేయకు చప్పట్లు కొట్టండి. భువి అంతా తిరిగిన జన్మభూమిని చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాషనే వాడరా. అటువంటి భాషలోని అవధాన ప్రక్రియలోని అప్రస్తుత ప్రసంగాలను గురించి చెప్పడానికి మన ముందుకి 8వ తరగతి శ్రీ వస్తున్నారు. వారిని స్వాగతిద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు సిరి. మీకందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాషలోని గమ్మత్తులు తెలుపుతాను చూడండి. అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు ఎలా ఉంటాయి అంటే చూడండి, అర్థమవుతుంది. రైలు పట్టాలకు కాలు పట్టీలకు సంబంధం ఏమిటి? రైలు పట్టాల మీద ఉంటాయి, పట్టీలు కాళ్ళ మీద ఉంటాయి. మనం సోమవారాన్ని మండే అని ఎందుకంటాము?
ఆదివారం హాయిగా భోంచేసి కొనుక్కుంటాం కదా, మరి పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలంటే ఊళ్ళు మండుతుంది కదా, అందుకని మనం సోమవారాన్ని మండే అంటాము. ఒక పిల్లాడు ఇంటి నుంచి తప్పిపోతే తల్లిదండ్రులు ప్రకటన ఇస్తారు కదా, మరి కనిపించటం లేదు అని. ఆ ప్రకటన చూసిన పిల్లాడి స్పందన ఏమిటి? కనిపించటలేదు అని, అంటే కన్నారు కానీ సరిగ్గా పెంచడం లేదు అని. ఎవరైనా సభలో ఆవలిస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ అది పాలిచ్చే ఆవలైతే అవధానం అయ్యాక వెంటనే ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాను. దేవుడి గుడికి తాళం అవసరమా? భజన ఉంటే చోట ఖచ్చితంగా తాళం అవసరం కదా. అద్దం ముందున్న ఆడవారికి మరి మైక్ ముందు ఉన్న అమాత్యులకి సంబంధం ఏమిటి? ఇద్దరికి సమయం తెలియదు. తుడా ప్లస్ తుడా ఇది కోసం తుట్ట తుడా, కడా ప్లస్ కడా ఇది కోసం కట్ట కడా. మరి అరటి ప్లస్ అరటి ఏమవుతుంది? అరటి ప్లస్ అరటి ఫరటి అవుతుంది. పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు వేమన గారు. మరి మీరేమంటారు? పురుషులంతా పుణ్య పురుషులు ఏరయ్యా అని అంటాను. స్నేహితులారా, అర్థమైంది కదా తెలుగు భాషలోని గమ్మత్తు మరియు దాని యొక్క గొప్పతనం. ధన్యవాదాలు. సిరి, ఎంత గమ్మత్తుగా ఉంది ఈ ప్రక్రియ. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఆ మాటతో సంబంధాన్ని తెంచుకోవచ్చు, ఆ ఒకే మాటతో లేని సంబంధాలని పంచుకోవచ్చు. అటువంటి మాటల గారిడీ చేయడానికి మన ముందుకు 8వ తరగతి హేమశ్రీ వస్తున్నారు. స్వాగతిద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు హేమశ్రీ. మీకు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు తెలుగు భాషలోని ఔదార్యాన్ని మరియు చమత్కారాన్ని తెలుపుతాను చూడండి. సరదాగా ఒకే వాక్యాన్ని 2 అర్థాలు వచ్చేలా ఉపయోగిస్తాను. మీ సంగతి ఏమిటి? మీసం గతి ఏమిటి? గురూజీ వనం బాగుందా? గురు జీవనం బాగుందా? ఆమె కమలమును తొక్కింది, ఆమెక మలమును తొక్కింది. మాట మాట పెరిగింది, మా టమాటా పెరిగింది. చూసారా మాట మాట ఎలా టమాటాగా మారిందో? ఆహారం చూడ ఎంత బాగుందో, ఆహారం చూడ ఎంత బాగుందో. మాత తమరు నిమిషంలో చేరారు, మా తాత మరు నిమిషంలో చేరారు. చూసారా మాత ఎలా తాతగా మారారో? నావ లతలపై పడింది, నావల తలపై పడింది. ఆమె కవితలతో జీవనం చేయును, ఆమె కవి తలలో జీవనం చేయును. మాత మరను పట్టుకో, మా తామరను పట్టుకో. ఇదే మన తెలుగు భాషలో ఉన్న ఔదార్యం మరియు చమత్కారం. ధన్యవాదాలు. హేమశ్రీ, నువ్వు చెప్పిన ఒక వాక్యంలో పదవిరుపులను బట్టి మారినటువంటి అర్థాలు బహు చక్కగా ఉన్నాయి. వాహ్ 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 వాహ్. అందరూ ఒకసారి హేమశ్రీకి గట్టిగా చప్పట్లు కొట్టండి. 200 సంవత్సరాల క్రితం తెలుగు వారిని 400 మందిని మారిషస్కి బానిసత్వంగా తీసుకెళ్లారు. వారిలోని వారసుడే ఇప్పుడు మారిషస్కి ప్రధానమంత్రి. అతడు తెలుగును చాలా గొప్పగా అక్కడ చాటుతున్నాడు. మన తెలుగుని విశ్వవిద్యాలయంలో వరకు తీసుకువెళ్ళగలిగారు. అంత గొప్పగా తెలుగును చాటుతున్నటువంటి ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి వారిలో ఒకరైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు, అతని ఆస్థానంలోని కవి తెనాలి రామలింగడు. అతని గురించి చెప్పడానికి మన ముందుకి 8వ తరగతి జోషిక వస్తున్నది. అందరూ స్వాగతిద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు జోషిక. మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ అందరికీ
తెలుగు భాషలోని సరదా అయిన చమత్కారాన్ని తెలుపుతాను. చూడండి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. మీరు 5 అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏదైతే అర్థమో మిగిలిన 4 భాషల్లో కూడా అదే అర్థం ఉండాలి. అంతేకాక ఆ 5 అక్షరాల పదం కూడా అర్థవంతంగా ఉండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మన కవులలో కలకలం బయలుదేరింది. విచిత్రమైన సమస్య అనుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. మన తెనాలి రామకృష్ణకు నిదురే పట్టడం లేదు. తన బావమర్ది ఇంటికి వెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచం వేసుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయారు. అర్ధరాత్రి అయింది. ఆ సమయానికి పశువుల శాలలో ఒక ఆవు దూడని ప్రసంగించింది. వెంటనే తెనాలి రామకృష్ణ బావా బావా ఆవు ఈనింది అంటూ కేకలు పెట్టాడు. నిద్రమత్తులో ఉన్న బావమర్ది ఆ మాటలు విని ఏ ఆవురా బావా అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేశాడు. మరునాడు మహారాజు సభ తీర్చాడు. అందరూ సిద్ధంగా ఉన్నారా? రాయలవారి మాటలు విన్న కవులు ఏమీ మాట్లాడలేదు. కానీ తెనాలి రామకృష్ణ మాత్రం నేను సిద్ధమే అని అన్నాడు. ఏది ఆ పదం చెప్పు. ఏ ఆవురా బావా. ఏ అనగా మరాఠీలో రా అని అర్థం. ఆవు అనగా హిందీలో రా అని అర్థం. రా అనగా తెలుగులో రా అనే కదా అర్థం. బా అనగా కన్నడలో రా అని అర్థం. వా అనగా తమిళంలో రా అని అర్థం. ఈ 5 అక్షరాలు 5 భాషలకు చెందినవి. ఈ 5 అక్షరాలు కలిసిన పదం ఏ ఆవురా బావ. ఈ 5 అక్షరాల పదం కూడా అర్థవంతమైనదే. తెనాలి రామకృష్ణ వివరణతో మహారాజుకి మహా ఆనందం కలిగింది. స్నేహితులారా, అర్థమైందా మీకు తెలుగు భాషలోని చమత్కారం మరియు గొప్పతనం? ధన్యవాదాలు. జోషిక, వికట కవి తెనాలి రామలింగన్ గురించి వేరే చెప్పాలా? అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మాతృభాష తల్లి పాల వంటిది, పరభాష పోత పాల వంటిది. అటువంటి మాతృభాషలోని గొప్పదనాన్ని తెలియజేసేటువంటి ఎన్నో పద్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటైనటువంటి పద్యం ఇప్పుడు మన ముందు చెప్పడానికి 3వ తరగతి చశ్విన్ వస్తున్నాడు. స్వాగతం. పద్యం వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి భావం ఎవరేం చెప్పినా వినాలి. వినగానే అందులో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళే బుద్ధిమంతులు. ధన్యవాదాలు. చశ్విన్, చాలా చక్కగా పద్యం చెప్పావు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. శతకం, ఇతిహాసం, ప్రబంధం, నాటిక, నవల, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.